2018 జూలై 19న జాన్ బ్యూ అనే పెద్ద వ్యక్తి ద న్యూ స్టేట్స్మెన్ అనే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ని రాశాడు. దానిలో స్పెసిఫిక్గా అమెరికా ఇరాన్తో యుద్ధం చేసే అవకాశం ఉంది, అదే కనుక జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని రాశారు. ఆయన ముందే ఊహించినట్టు ప్రస్తుతం పరిస్థితులు అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధం జరిగే విధంగా రోజు రోజుకి మారుతున్నాయి. వాటికి మొదలుగా అమెరికా 2020 జనవరి 3వ తారీఖున ఇరాన్కి సంబంధించిన కాసిం సులేమాన్ అనే వ్యక్తిని తన సైన్యంతో చంపించేసింది. ఈ కాసిం సులేమాన్ అనే వ్యక్తి ఇరాన్లో అత్యంత పలుకుబడి ఉండి అక్కడ ప్రజలకి నేషనల్ హీరోగా ఐకానిక్ ఫిగర్గా ఉన్న వ్యక్తి. ఆయన ఇరాన్ దేశానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ఆయన్ని అమెరికా చంపడం ఇరాన్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. కాసిం సులేమాన్ వల్ల త్వరలో అమెరికాకి చాలా పెద్ద ప్రమాదం జరగబోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్న ట్రంప్ అతన్ని చంపేయమని సైన్యానికి పర్మిషన్ ఇచ్చాడు. దానితో అతన్ని అమెరికా సైన్యం చంపేసింది. వెంటనే దానికి ప్రతీకార చర్యగా ఇరాన్ దేశం చుట్టూ ఉన్న అమెరికా ఆర్మీ బేస్లపై 10 బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ వదిలింది. దానికి కౌంటర్గా ట్రంప్ ఇరాన్ వాళ్ళ ఆయుధాలు నిలిపే ప్రాంతంలో ఆర్మీ బేస్లలో యుద్ధ విమానాలతో దాడి చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో ఈ దాడి వల్ల 150 మంది చనిపోయే అవకాశం ఉందని ఈ దాడిని ఆపేశారు. కానీ వెంటనే ఇరాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీ స్టాఫ్ని అమెరికాకి తిరిగి రప్పించేశారు. ఇరాన్ చుట్టూ ఉన్న యుఎస్ ఆర్మీ బేస్లలో సైన్యాన్ని పెంచారు. అమెరికా ఏదో చేయబోతుందని గ్రహించిన ఇరాన్ అదే రోజు వారికి ఎంతో పవిత్రమైన జామఖరాన్ మసీదు మీద ఎర్ర రంగు జెండాను ఎగరవేశారు. కేవలం ఇరాన్ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నప్పుడే ఈ ఎర్ర జెండా ఎగరవేస్తారని గత 30 ఏళ్లలో ఎప్పుడు ఈ ఎర్ర జెండా ఎగరవేయలేదని న్యూస్ పేపర్లలో రాశారు. దీంతో పాటు అదే న్యూస్ పేపర్స్లో మీడియాలో భవిష్యత్తుని ఊహిస్తూ వెంటనే అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధం జరగబోతుందని, అలా జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, అప్పుడు మన ప్రపంచం అంతమైపోతుందని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుందా? అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? దీనివల్ల ప్రపంచం అంతమైపోతుందా? అసలు జరిగిన నిజమేంటి? భవిష్యత్తులో ఏం జరగవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఒక అత్యంత ధనవంతుడు ఉన్నాడు. అతను ఒక 10 అంతస్తుల అద్దాల మేడ కట్టుకున్నాడు. ఆ బిల్డింగ్ పక్కనే ఒక పేదవాడు ఉన్నాడు. అతడు ఒక పెంకుటిల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య గొడవ వచ్చింది. ఇద్దరి దగ్గర రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు రాళ్ళు విసుకుంటే ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతుంది? అద్దాల మేడ ఉన్నవాడికే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఎందుకంటే డబ్బున్నవాడు పెంకుటిల్లు పైన రాళ్ళు వేస్తే మహా అయితే 2 పెంకులు పగులుతాయి. కానీ పేదవాడు అద్దాల మేడ మీద రాళ్ళు వేస్తే అద్దాలన్నీ పగిలిపోతాయి. ఈ విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలో కాసేపట్లో చెప్తాను. ముందుగా అమెరికా యొక్క సైకాలజీని మనం అర్థం చేసుకుందాం. ఒకవేళ అమెరికా వారికి ప్రపంచంలో మంచినీరు అంతమైపోతుందని, కొన్ని రోజుల్లో మనుషులందరూ చనిపోతారు అని తెలిస్తే ఈ భూమి మీద చివరి నీటి పొట్టుని అమెరికా వాడే చివరిగా తాగి చనిపోవాలి అని కోరుకునే మనస్తత్వం అమెరికాది. ప్రపంచంలో అమెరికానే ప్రస్తుతం అగ్రదేశం. ఒకవేళ దాన్ని ఎవరైనా ఓడిస్తే ఆ ఓడించిన దేశం అగ్రదేశం అవుతుంది. అవునా? అమెరికా ఎప్పుడు డామినెన్స్ కోరుకుంటుంది. అలాగే చిన్న చిట్కా దేశాలతో గొడవపడి తన స్థాయిని తగ్గించుకోవడం కూడా అమెరికాకి ఇష్టం ఉండదు. కానీ ఆ దేశానికి ప్రమాదం అని తెలిస్తే ఏ దేశంనైనా భయపెడుతుంది, అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇప్పుడు సమస్య 2 దేశాల మధ్య మాత్రమే, అంటే యుద్ధం 2 దేశాల మధ్య మాత్రమే జరగాలి. మరి ఇది ప్రపంచ యుద్ధానికి ఎందుకు దారితీస్తుంది అని అనుకుంటున్నారంటే, అది తెలుసుకోవాలంటే ముందు మీరు అంతర్జాతీయ ఒప్పందాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఇప్పుడు నువ్వు నేను రోడ్డు మీద కొట్టుకుంటున్నాం. నేను నా పక్కనున్న ఎవరో వేరే వాడిని ఒరే ఆ కర్రలు ఎవరా అని అడిగితే వాడు నాకు ఆ కర్రని అందిస్తే నేను గొడవపడుతున్న వాడికి నాకు కర్ర అందించిన వాడు శత్రువు అవుతాడు. ఒకవేళ నేను కర్ర అడిగినప్పుడు వాడు ఆ కర్రని నాకు ఇవ్వకపోతే ఈ కర్ర ఇవ్వనివాడు నాకు శత్రువు అవుతాడు. అవునా? అదే దేశాల మధ్య కూడా జరుగుతుంది. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క దేశం సహాయం చేస్తే మనకది మిత్రదేశం అవుతుంది. సహాయం చేయడానికి నిరాకరిస్తే మనకది శత్రుదేశం అవుతుంది. మన శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు, మన శత్రువుకి మిత్రుడు మన శత్రువు.
మరి ఇప్పుడు ఈ రెండు దేశాలకి శత్రులెవరు, మిత్రులెవరు? అమెరికాకి ఇరాన్ విషయంలో మిత్రదేశాలు సౌదీ అరేబియా, ఇస్రాయెల్. ఇరాన్కి అమెరికా విషయంలో మిత్రదేశాలు రష్యా, ఇంకా చైనా. ఈ రెండు దేశాలే మూడో ప్రపంచ యుద్ధం జరగడానికైనా ఆపడానికైనా కారణమవుతాయి. అమెరికాకి మిత్రదేశాలతో పెద్ద పని లేదు. సో అమెరికా ఎదురు చూస్తుంది ఇరాన్కి రష్యా, చైనా సహాయం చేస్తాయా లేదా అని మాత్రమే. అమెరికాకే కాదు, ఇరాన్కి కూడా తెలుసు అమెరికా ముందు ఇరాన్ బచ్చా అని. కానీ ఇరాన్తో చైనా, రష్యా చేయకలిపితే అప్పుడు అసలు కథ మొదలవుతుంది. అలా యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది. అదే మూడో ప్రపంచ యుద్ధమై మన భూమిని నాశనం చేస్తుంది. అయితే నేను మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే రష్యా ఎప్పటికీ యుద్ధం విషయంలో ఇరాన్కి సహాయం చేయదు. ఎందుకంటే అలా చేయడం వల్ల రష్యాకి చాలా ఖర్చు అవుతుంది, ఇంకా తన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇవి కోల్పోతూ ఇరాన్కి సహాయం చేసేంత అవసరం, స్నేహం రష్యాకి లేదు. ఇక మిగిలింది చైనా. ప్రస్తుతం మన ప్రపంచంలో అతి బలమైన జీడిపి చైనాదే. చైనా ఎన్నో దశాబ్దాలుగా ఏ దేశంతోనూ యుద్ధం చేయలేదు. దానికి రెండే మెయిన్ పాలసీస్ ఉంటాయి. మొదటిది దాని ఆర్థిక పరిస్థితి నిలబెట్టుకోవడం, రెండోది తన ప్రజల్ని కాపాడుకోవడం. సో చైనా కూడా సహాయం నిరాకరిస్తుంది. కానీ పరోక్షంగా ఈ రెండు దేశాలు ఇరాన్కి కావాల్సిన ఆయుధాలు ఇస్తూ సహాయం చేయవచ్చు. కానీ దీనివల్ల ప్రపంచానికి నష్టమేమీ లేదు. 1935లో ఇరాన్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుండి 1979 వరకు అమెరికాకి ఇరాన్ మిత్రదేశంగానే ఉంది. కానీ తరువాత ఇరాన్ దేశం యొక్క పెద్దల వల్ల అమెరికాతో సత్సంబంధాలు లేవు. అందుకనే ఇరాన్ 40 సంవత్సరాలుగా అమెరికా మీద కక్ష సాధింపు చర్యలు చేయాలని ఎదురుచూస్తుంది. 2018 మేలో ఇరాన్ అంతర్జాతీయ అణు ఒప్పందానికి సహకరించట్లేదని ట్రంప్ ఆ దేశం పైన ఆంక్షలు విధించాడు. దానివల్ల కొన్ని వేల కోట్ల ఆర్థిక నష్టం ఇరాన్కు వచ్చింది. ఈ కాసిం సులేమాన్ మర్డర్తో పాత కక్షలన్నింటినీ లేవనెత్తి యుద్ధానికి దారితీసేలా ఉంది. ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర ఒక్క అణుబాంబు కూడా లేదు. కానీ అణుబాంబు తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, ఇంకా వనరులు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే కేవలం 3 నెలల్లోనే 8 అణుబాంబుల్ని తయారు చేయగలరు. అలానే ఇరాన్ దేశం బోర్డర్ చుట్టూ అమెరికా ఆర్మీ బేస్లు ఉన్నాయి. దాని నిండా సైనికులు ఉన్నారు. ఇరాన్ అణుబాంబులు తయారు చేయగలిగినా అమెరికా మీద దాన్ని ప్రయోగించేంత ధైర్యం దానికి లేదు. అలా చేస్తే అమెరికా ఒక్క నిమిషంలో ఇరాన్ని నాశనం చేస్తుంది. అమెరికా యుద్ధంని మొదలు పెట్టదు. శత్రు దేశం మొదలు పెడితే ఊరుకోదు. రష్యా, చైనా సహాయం లేకుండా ఇరాన్ యుద్ధం చేయలేదు కాబట్టి రెండు వైపుల నుండి యుద్ధం మొదలవదు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగే ఛాన్సెస్ కేవలం 30% మాత్రమే. అంటే ఆల్మోస్ట్ జరగదనే అర్థం. ఒకవేళ జరిగినా అది 100% ప్రపంచ యుద్ధానికి దారితీయదు. సో మనం సేఫ్. ఇక ఇరాన్ ఎగరవేసిన ఆ ఎర్ర జెండా ప్రతి సంవత్సరం మొహరం టైంలో, ఇంకా వాళ్ళ దేశంలో ఏదైనా పెద్ద నష్టం జరిగినప్పుడు ఈ ఎర్ర జెండాని ఎగరవేస్తారు. అలాగే ఈసారి కాసిం సులేమాన్ చావుకి నిరసనగా ఆ జెండాని ఎగరవేశారు. ఈ విషయం తెలియని అమాయక మీడియా అది యుద్ధానికి సంకేతమని ప్రజల్ని భయపెడుతున్నారు. గత 70 సంవత్సరాలుగా మన భూమి మీద ఎక్కడ ఏ దేశము అణుబాంబుని ప్రయోగించలేదు. ఒకవేళ ఇప్పుడు ఏ దేశమైనా ఒక్క అణుబాంబుని పేల్చినా కేవలం 30 సంవత్సరాల్లో మన భూమి మొత్తం అంతమైపోతుంది. దానికి కారణం గ్లోబల్ వార్మింగ్. మన భూమికి పోల్స్లో ఉన్న ఐస్ అంతా కరిగి భూమిని మింగేస్తుంది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి ఈ భూమిలో ప్రకృతి అంతా ఒక బ్యాలెన్స్ స్టేట్కి వచ్చిన తర్వాతే మనిషి అనేవాడు భూమి మీద పుట్టాడు. ఇప్పుడు అదే మనిషి ఈ యుద్ధాలతో ఈ నేచర్ బ్యాలెన్స్ని పాడు చేస్తే అదే మనల్ని అంతం చేస్తుంది. సో నా అనాలిసిస్ ప్రకారం అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధం జరిగే ఛాన్స్ కేవలం 30% మాత్రమే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.